అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. పహల్గాంలో ఒకే ఒక్కడు 14 కిలోమీటర్లు పరిగెత్తాడు. ఒకసారి కాదు 2 సార్లు పరిగెత్తాడు. తనను నమ్ముకున్న 11 మంది టూరిస్టుల ప్రాణాలు కాపాడాడు. పహల్గాం ఉగ్రదాడిలో చాలా మంది తమని తాము కాపాడుకోవటానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. కొందరు ఉగ్రమూకలకి ఎదురెళ్లి ప్రాణాలు కోల్పోయారు. ఓ కాశ్మీర్ గైడ్ మాత్రం ఉగ్రదాడి జరుగుతున్నా తనని నమ్మి వచ్చిన టూరిస్టులని వదలలేదు. తూటాలు ఎదురుగా వస్తున్నా తనను నమ్ముకున్న పర్యాటకులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు వారి వెంటే నిలబడ్డాడు. ఛత్తీస్గఢ్ కు చెందిన పర్యాటకులు వారి పిల్లలను ఓ కాశ్మీరీ గైడ్ తన ప్రాణాలు పనంగా పెట్టి కాపాడాడు. ఛత్తీస్గఢ్ లోని మనీంద్రగఢ్, చిర్మరీ భరత్పూర్ జిల్లాకు చెందిన 11 మంది పహల్గాం టూర్ కి వెళ్లారు. వీరిలో 4 దంపతులతో పాటు 3 పిల్లలున్నారు. కాశ్మీర్ లో నజకత్ అహ్మద్ షాని వీరు గైడ్ గా పెట్టుకున్నారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో వారంతా బైసరన్ మైదానంలో ఫోటోలు తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. ఇంతలో పెద్దగా కాల్పుల శబ్దాలు వినిపించాయి. టూరిస్టులు తలో దిక్కుకు పరిగెత్తడం గమనించిన నజకత్ వెంటనే అలర్ట్ అయి 3 చిన్నారులను తీసుకొని ఒక చిన్న మార్గం నుంచి బయటపడ్డాడు. ప్రమాదకరమైన కొండదారుల్లో 1 కాదు 2 కాదు దాదాపు 14 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లి పహల్గాం సిటీకి చేరుకున్నాడు. అక్కడ సేఫ్ ప్లేస్ లో ఆ పిల్లల నుంచి మళ్లీ వెనక్కి వచ్చి మిగిలిన 4 జంటలను కూడా కాపాడాడు. కాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో తన మేనమామ కుమారుడు ఆదిల్ ముష్కరుల తూటాలకు బలయ్యాడని నజకత్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను నమ్ముకున్న పర్యాటకులు క్షేమంగా తిరిగి వెళ్లే వరకు వారి వెంటే ఉండటం తన బాధ్యతగా భావించానని, అందుకే ఆదిల్ అంత్యక్రియలకు కూడా హాజరు కాలేకపోయానని చెప్పాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.